ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. పాపం కంటే పాపం బహుభయంకరమైనది. పాపం అనగా ఏంటిది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మానవులు ఏలుతుంది. పాపము ఏలడం వల్ల మనిషి అనేకమైన భయం మొదలవుతుంది. ఎక్కడ మానవుడు చనిపోతున్నాడో తెలియదు, ఏమవుతున్నాడో తెలియదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు. ఆయన దుఃఖము వేదన భయంకరమైనది పాపం వలన వస్తుంది. మనిషికి అనారోగ్యం గురైనప్పుడు, మానవుడికి జీవితము అయోమయ పరిస్థితి ఉన్నప్పుడు ఆయన నెమ్మది కావాలని ఈ భూమి మీద అనేక విధాలుగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. అందుకే మానవుని నెమ్మది కావాలంటే మానవుని హృదయంలో ఉన్న పాపం పోవాలి. పాపము మనిషిని ఏలుతుంది. మానవుని జీవితంలో పాపము భయంకరంగా ఏలుతుంది. ఆ పాపం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. పాపమును తీసుకురావడానికే అందుకే యేసు ప్రభువారు ఆయన 2025 సంవత్సరము మానవుని ఉన్న పాపాన్ని తీసేయాలి, మానవులు ఉన్నటువంటి అవిధేయత తీసేయాలి. అందుకే మానవుడు నిజమైన దేవుణ్ణి ఎరగకపోవడం వల్ల పాపం మనిషిలో ఉంటుంది. అంతేకాదు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి మానవుడు సృష్టిని పూజిస్తున్నాడు. ఈ దేవుడు చేసిన ఈ ప్రపంచాన్ని దేవుడు చేశాడు. దేవుడు ఆది అందు దేవుడు లోకమంతటి విగ్రహాలు సృష్టించాడు. కాబట్టి ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి ఒక జీవి, ప్రతి ఒక్క ఆకాశ పక్షులేమి, భూజంతువులేమి, జీవ శరీరలేమి, సముద్రంలో ప్రతి మత్స్యములేమి అన్ని కూడా దేవుని చేత, దేవుని ఊపిరి చేత, దేవుని యొక్క మాట చేత సృష్టించబడ్డాయి. కానీ మానవుడు అవన్నీ కూడా అనుభవిస్తున్నాడు. మానవుడు అవన్నీ అనుభవించి కానీ సృష్టికర్తన దేవుని చేయించుకోక సృష్టిని పూజించడం మొదలు పెట్టాడు. అందుకనే మానవుడు అదే సృష్టికర్తన దేవుని తెలుసుకోకపోవడమే